పేజ్ నెంబర్ 37 ఎస్ సర్కిల్. ఇక్కడ ఎస్ సర్కిల్ ఏమవుతుందంటే ఎస్ అజ్ అవుతుంది. సో అజ్లో ఏముందంటే యుఎస్ అజ్లో ఎస్ అనేది మెయిన్ కాన్సనెంట్. ఎస్ అనేది అజ్లో మెయిన్ కాన్సనెంట్. ఇప్పుడు ఫ్రేజెస్లో ఏం చేస్తామంటే మనం 2 or more వర్డ్స్ని జాయిన్ చేసి రాస్తాం. ఇప్పుడు మనకి ఫ్రేజెస్ అంటే ఏం చెప్పామంటే ఫ్రీక్వెంట్గా వచ్చే వీటిని మాత్రమే మనం జాయిన్ చేసి కలిగి వస్తాం. మనకి ఫర్రజ్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. సో అందుకని ఒకసారి ఫర్ రాసి ఇంకోసారి అజ్ రాసి, అజ్ అంటే మళ్ళీ దానికి ఓల్ పెట్టుకోవాలి, లేకపోతే సేనో సోనో మనకి అర్థం కాదు. సో అందుకని ఎఫ్ రాయాలి, ఎస్ రాయాలి, దానికి ఓల్ పెట్టుకోవాలి. త్రీ ఐటమ్స్ అవుతుంది. సో అందుకని మనం ఏం చేస్తుంటే ఈజీగా ఫర్కి ఎస్ సర్కిల్ పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఫర్ అజ్ అవుతుంది, ఫర్ అజ్. అలాగే టూ టిక్కి ఎస్ సర్కిల్ పెట్టేస్తాం. అదేమవుతుందంటే 2 అజ్ అయిపోతుంది. కనబడుతుందండి 2 చిన్న టిక్, 2కి ఎస్ సర్కిల్ పెడితే 2 అజ్. అలాగే గివ్ అజ్, గివ్కి ఎస్ సర్కిల్ పెడితే గివ్ అజ్. అలాగే టేక్కి ఎస్ సర్కిల్ పెడితే టేక్ అజ్. చార్జ్కి ఎస్ పెడితే చార్జ్ అజ్. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు టేక్ అజ్ కాకుండా టేక్స్ అని కూడా అనుకోవచ్చు కదా సార్ అని. టేక్స్ అనుకోవచ్చు, చార్జెస్ అనుకోవచ్చు, గివ్స్ అనుకోవచ్చు. అయితే ఎలా ఇక్కడ ఎందుకు అవ్వదంటే అజ్ అనేది ఏంటిది ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ కేసులో ప్రొనౌన్. దీని యొక్క సబ్జెక్టు ఏంటిది? దీని యొక్క సబ్జెక్టు వి. సెంటెన్స్ బిగినింగ్ వీతో సెంటెన్స్ స్టార్ట్ అయితేనే సెంటెన్స్ ఎండింగ్లో అజ్ వస్తుంది. ప్లస్ ఇది ఎక్కడ వస్తుందంటే అజ్ సెంటెన్స్ ఎండింగ్లో వస్తుంది. అయితే టేక్స్ ఎక్కడ వస్తుంది? టేక్స్ అనే వర్డ్ టేక్స్ అనుకుంటే ఇది సబ్జెక్ట్కి ఇమీడియట్గా వెర్బ్ దగ్గర రావాలి. సబ్జెక్ట్ ఇమీడియట్గా వెర్బ్ రావాలి. అది కూడా సబ్జెక్ట్ ఏమవ్వాలి? సబ్జెక్టు సింగులర్ అవ్వాలి. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. హీ టేక్స్ అని రావాలి. సో కానీ ఇక్కడ టేక్స్ వస్తుంది తప్ప ఇక్కడ టేక్ అజ్ అనుకోలేము. ఇక్కడ వీతో స్టార్ట్ అయింది అనుకోండి సెంటెన్స్, వీ తర్వాత ఏం రావాలి? టేకే రావాలి తప్ప టేక్స్ రాదు. అప్పుడేమవుతుంది? వి టేక్ అజ్ అవుతుంది. వీతో స్టార్ట్ అయితే వి టేక్ అజ్ అని రావాలి. అదే హీ అయితే హీ తర్వాత టేక్స్ రావాలి. సో ఇది వెర్బ్. సో ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ని బట్టి ఇది అజ్జా లేకపోతే ఎస్ టేక్స్ అనేది మీరు ఇంగ్లీష్లో కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అలాగే విత్ అజ్, విత్కి ఎస్ సర్కిల్ పెడితే విత్ అజ్ అవుతుంది. అలాగే వెన్కి ఇక్కడ ఈజ్ పెడితే ఈజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఎస్ అవుతుంది, ఒకసారి ఈజ్ అవుతుంది. ఇక్కడ వెన్ అజ్ అనే వర్డ్ అటువంటి ఫార్మేషన్ ఉండవు. అలాగే వాట్ ఈజ్ ఉంటుంది తప్ప వాట్ అజ్ అని ఉండదు. అలాగే వాట్ ఈజ్కి మళ్ళీ చిన్న టిక్ పెడితే ఏమవుతుందంటే వాట్ ఈజ్ ద అనేది అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ ఇంగ్లీష్ మీద కొంచెం ఇవి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది.